సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందడి మొదలైంది. అమ్మవారికి అత్తిల కుటుంబ సభ్యులు తొలి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజల తర్వాత అత్తిలి నివాసం నుంచి జోగిని శ్యామల నృత్యాల మధ్య మహంకాళి పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి తల్లికి బోనం సమర్పించారు. సంప్రదాయ పద్ధతిలో జోగిని శ్యామల బోనం ఎత్తుకుని ఆలయ వీధుల్లో నృత్యాలు చేయగా తొలి బోనం వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు, మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. దాంతోపాటు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు జగదాంబిక అమ్మవారికి మూడవ రోజు కూడా అమ్మవారికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. దాంతోపాటు భక్తులు వచ్చి దర్శించుకుంటా ఉన్నారు. జగదాంబిక అమ్మవారికి 9 రోజుల పాటు కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రతి ఆదివారం, గురువారం అంగరంగ వైభవంగా కూడా వేడుకలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మొట్టమొదటిసారి ఆషాఢ మాసం బోనాలు కూడా గోల్కొండ నుంచెల్లే స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే తొట్టెల ఊరేగింపు ఎప్పుడైతే వస్తుందో దాంతోపాటు పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉంటారు. సో వచ్చే భక్తులతో ఇటు తోపులాట, తొక్కిసలాట జరగకుండా భారీ ఎత్తున పబ్లిక్ రావడము, ఓన్లీ బోనాలనే కాదు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే వారే కాదు టూరిస్టులు వస్తూ ఉన్నారు. దాంతోపాటు బోనాలను తిలకించేందుకు నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు వచ్చే భక్తులకు కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు మన గోల్కొండ కోట ఎంట్రీ దగ్గర నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఎల్లమ్మ మనకు అక్కడ నాగదేవత ఉంటుంది, వేప చెట్టు దగ్గర పుట్ట అని చెప్తా ఉంటారు. సో అక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత అక్కడి నుంచి మొదటి మెట్టుకి పూజ నిర్వహించి దాదాపు 360 మెట్లు ఉంటాయి. ఆ మెట్లన్నీ ఎక్కిన తర్వాత కూడా జగదాంబిక అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తొట్టెలన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో ఇది అవ్వడానికి అయితే రాత్రి సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు మూడో పూజ. సో ఈ మూడో పూజ అయిన తర్వాత కూడా ప్రతి మనకు ఆదివారం, గురువారం కూడా జగదాంబిక అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మనకు 9వ పూజ శాంతి పూజ నిర్వహించిన తర్వాతకి అమ్మవారికి కుల వృత్తుల వాళ్ళు బోనం సమర్పించి ఆ తర్వాత మనకు జగదాంబిక అమ్మవారి బోనాలనే ముగుస్తూ ఉంటాయి. సో ప్రస్తుతం అయితే ఈ రోజు మూడో పూజ అంగరంగ వైభవంగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చందుతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.